యాకోబు పత్రిక రెండవ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. 21వ వచనం నుండి 23వ వచనం వరకు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతులని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము దేవుని స్నేహితుడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో యెహోషాపాతు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అతడు అక్కడ ఉపయోగిస్తున్న ఒక మాటను మనం గమనిద్దాం. దినవృత్తాంతము 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. ఆ వచన భాగంలో కూడా అబ్రహాము ప్రస్తావించబడింది. యెషయా గ్రంథం 41వ అధ్యాయము వచనం 8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మనం చదువుకునే వచన భాగంలో అబ్రహాము గురించిన ప్రస్తావన కనబడుతుంది. అబ్రహాం గురించి ఇంకా అయిపోలేదన్నా, ఇన్ని వారాలు అయింది. వరుసగా అబ్రహాము గురించే సందేశాలు వింటూ వస్తూ ఉన్నాం. ఇంకా అయిపోలేదు అబ్రహాం గురించి. మరలా ఈ రోజు కూడా అబ్రహాము గురించేనా? అవును, అబ్రహాము గురించి మనము ధ్యానం చేస్తూ వెళ్తూ ఉంటే అనేక ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలం. ఇది 7వ సందేశం అబ్రహాము వ్యక్తిగత జీవితం మీద. ఎన్ని సందేశాలు మనం వింటూ వస్తూ ఉన్నా అబ్రహాము విశ్వాసులకు తండ్రి కనుక విశ్వాస జీవితానికి అవసరమైన సంగతులు అబ్రహాములో మనకు కనబడతాయి. ఆ కారణం చేత అబ్రహాము గురించి మనం వరుసగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ వరుస క్రమం ఎంతకాలం కొనసాగుతుందో నాకు కూడా తెలియదు. ఏదైనా మరొక సహోదరు వాక్య పరిచయం చేయాలి, అయితే కొంత అనారోగ్యం చేత రాత్రి నాకు చెప్పాడు, అన్న నేను వాక్యం చెప్పలేనని. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాకు ఈ తలంపు ఇచ్చాడు అబ్రహాము గురించి. మొదట హెబ్రీయుడైన అబ్రహాం అనే మాట కొంతసేపు నేను ధ్యానం చేశాను. ధ్యానం చేస్తున్నప్పుడు సంపూర్ణమైన నడిపింపు లేదు. ఆ తర్వాత నేను బైబిల్ తిప్పుతూ రాత్రి ఇక్కడే కూర్చొని విజ్ఞాపనలో బైబిల్ తిప్పుతూ ఉండగా యాకోబు పత్రిక కనపడింది. నాకు కనపడిన వెంటనే ఇక్కడ అబ్రహాము దేవుని స్నేహితుడిగా సంబోధించబడిన మాట చూసిన వెంటనే నిన్నటి దినాన పేపర్ చదివిన విషయం నాకు గుర్తొచ్చింది. ధోని అతని స్నేహితుల గురించి రాశారు. నాకు వెంటనే స్నేహితుల దినోత్సవం కదా ఇది అనిపించింది. దాని మీద ఈ రీతిగా సిద్ధపడడానికి ప్రభువారు కృప చూపించారు. కాబట్టి ఈ సందేశం దేవుడు అనుగ్రహించింది కనుక శ్రద్ధగా దేవుని మాట మనం ఆలకిద్దాం. మనం చదువుకున్న 3 వచన భాగాల్లో అబ్రహాము యొక్క ప్రస్తావన కనబడుతుంది. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు పలుకుతూ అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు, అతనికి పేరు కలిగింది అన్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో రాజైన యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తనకు అపాయ కాలములో దేవుని సన్నిధిలో తాను మొరపెడుతూ నీ స్నేహితుడు అబ్రహాముకు ఆ దేశాన్ని నువ్వు ఇచ్చావు అని దేవుడు చూపించిన కృపను యెహోషాపాతు జ్ఞాపకం చేసుకున్నాడు. యెషయా గ్రంథంలో చదువుకున్నాం. దేవుడు తన నోరారా అబ్రహాము తన స్నేహితుడుగా తాను ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా మనం గమనించాం. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి దేవుని స్నేహితుడు కాదు గాని దేవునికి అబ్రహాము స్నేహితుడు కదండి. దేవునికి స్నేహితుడు చాలా అద్భుతకరమైన విషయం. లోకములో ఎన్నడూ వినని విషయం ఇది. దేవునికి స్నేహితుడు అబ్రహాం.
దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగింది. దేవుని స్నేహితుడు అబ్రహాం. చాలా అద్భుతకరమైన మాట ఈ మాట. దేవుడు మానవుని సృజించినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మానవునితో తాను అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలని, వారితో చక్కని బంధాన్ని తాను కలిగి ఉండాలని అనాదిగా దేవుడు సంకల్పాన్ని కలిగి మానవుని సృజించాడు. అయితే మానవుని జీవితంలో ఏర్పడిన అవిధేయత దేవునితో స్నేహం చేయకుండా మానవుని దూరం చేసింది. అయితే అబ్రహాము కాలం వచ్చేసరికి ఏదైతే దేవుడు ఆశించగలిగాడో, ఏదైతే మానవుని విషయంలో దేవుడు తాను ఎంతగా ఆశించాడో ఆ ఆశ అబ్రహాము విషయంలో దేవుడు నెరవేర్చుకోగలిగాడు. యాకోబు పత్రిక మనం చదువుతున్నాం, అతడు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుడు అబ్రహామును తన స్నేహితునిగా ఎంచుకున్నాడు. తన స్నేహితునిగా దేవుడు చెప్పడానికి ఏమాత్రం ఇబ్బంది పడిన వాడు కాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అన్ని విషయాల్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, సంపూర్తిగా నమ్మాడు. అతని నమ్మిక అతని నీతిమంతునిగా చేసింది. ఆ నీతిమంతునిగా తీర్చబడటం దేవునికి స్నేహితునిగా చేసింది. ఈ లోకములో గొప్పవారితో స్నేహం కలిగి ఉండడానికి మానవులు చాలా ఆశ కలిగి ఉంటారు. మంచి అంతస్తు గల వారితో స్నేహం కలిగి ఉండడానికి తాపత్రయపడుతూ ఉంటారు. వారిని స్నేహితులుగా చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడరు. ఎంత ముందైనా వారిని స్నేహితులుగా అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు కదండి. లోకంలో అంతస్తు గల వారు ఎవరైనా మనకు స్నేహితులుగా ఉంటే వారి గురించి ఇతరులు మనల్ని అడగకపోయినా వారి గురించి మనం చెప్తా ఉంటాం. కలెక్టర్ మీకు తెలుసా? ఇప్పుడు వచ్చిన కలెక్టర్ నా ఫ్రెండ్ అండి కదండి. గొప్పవారు మనకు స్నేహితులుగా చెప్పుకోవడానికి మనం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం, ఎంతగానో మన హృదయంలో దాని విషయంలో ఆశ కలిగి ఉంటాం. ఈ లోకములో గనులుగా ఎంచబడుతున్న వారు మనకు స్నేహితులుగా ఉన్నా, అంతకంటే శ్రేష్టమైన, ఉన్నతమైన, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశనున్న దేవాది దేవుడు మనకు స్నేహితుడిగా పిలువబడటం అనేది నిజంగా మానవుని జీవితానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. అబ్రహాము స్నేహితుడిగా దేవుడు పిలువబడుతున్నాడు, లేకపోతే దేవుని స్నేహితుడిగా అబ్రహాము పిలువబడుతున్నాడు. అతనికి పేరు కలిగెను. అతనికి పేరు కలిగింది. ఏమని పేరు కలిగింది? దేవుని స్నేహితుడు అబ్రహాము అని పేరు కలిగింది. అంటే అబ్రహాము జీవించే కాలంలో మనకు స్పష్టంగా దేవుని వాక్యం మనకు రాయబడలేదు, కానీ ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రహాముకు పేరు కలిగెను అనే మాటను బట్టి ఆ కాలములో అబ్రహాము చూస్తున్న వారందరూ ఏమనుకుంటున్నారు? ఇతడు దేవునికి స్నేహితుడు, దేవునికి స్నేహితుడు అబ్రహాము అని ప్రజలందరూ అనుకునేటట్టుగా అబ్రహాము జీవితం ఉంది. అంటే దేవునికి అబ్రహాముకి అలాంటి అన్యోన్య సంబంధం వారు కలిగి ఉన్నారు. వారి మధ్య దాపరికం లేదు. స్నేహితుల మధ్య దాపరికం ఉండదు. ఉంటుందండి? నిజమైన స్నేహితుల మధ్య దాపరికం ఉండదు. స్నేహితులను చెప్పుకొని దాపరికంగా ఉన్నవారు కూడా చాలా మంది కనబడతారు లోకంలో, కానీ నిజమైన స్నేహితుల దగ్గర దాపరికం ఏమాత్రం ఉండదు. ఇంట్లో సొంత వారికి ఏది చెప్పకపోయినా స్నేహితుడికి మాత్రం తప్పకుండా చెప్తారు. నిజమైన స్నేహితుడు ఉండేవారు ఖచ్చితంగా తమ వ్యక్తిగత విషయాలు, తమ జీవితంలో ఏది ఉన్నా తప్పకుండా వారితో పంచుకుంటారు. దేవునికి అబ్రహాముకి అలాంటి సంబంధం ఉంది. మానవునితో దేవుడు స్నేహం చేయటం అనేది గొప్ప అద్భుతమైన కార్యం అండి. ఎందుకు దేవుడు అబ్రహామును స్నేహితునిగా చేసుకున్నాడు? ఒకే ఒక కారణం, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి సంపూర్తిగా నమ్మగలిగాడు. నీ దేశాన్ని వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు రావాలి అన్నప్పుడు అబ్రహాము వెంటనే విధేయత చూపాడు. ఆ దేశం పేరేంటి అబ్రహాముకు తెలియదు. ఆ దేశ ప్రాంతం ఏ రీతిగా ఉంటుంది అబ్రహాముకు తెలియదు. అక్కడ నీటి వసతి ఉందా లేదా అనేది అబ్రహాముకు తెలియదు. అక్కడ తాను జీవించడానికి, తన పశువులు బ్రతకడానికి వసతి ఉందా లేదా అనేది అబ్రహాముకు తెలియదు. ఏమీ తెలియకపోయినా దేవుణ్ణి నమ్మాడంతే. దేవుణ్ణి నమ్మాడు, సంపూర్తిగా నమ్మాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ నమ్మిక గురించి ఈ విధంగా రాయబడింది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఉదయకాల సమయంలో దేవుడు అబ్రహామును స్నేహితునిగా తాను పిలవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రజలు కూడా దేవుని స్నేహితుడు అబ్రహాము అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అతని పేరు కలిగింది. 11వ అధ్యాయం 11:8 వచనం నుండి. హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను.
మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలు వెళ్ళెను. దాంట్లో ఒక వ్యక్తి కనబడి మనకు పరిచయమైన వ్యక్తి, మనము మోటార్ సైకిల్ మీద లేకపోతే ఎక్కడ వెళుతున్నాం, రా నా ఇంట రా అంటే తప్పకుండా ఏమని అడుగుతాడు? ఎక్కడికి అంటాడు. లేదు ఇక్కడి వరకే అంటే అది ఎందుకోసం కదండి. అంటే తోటి మానవుడు మన వెంట రావడానికి అక్షర ప్రశ్నలు వేస్తాడు. ఏం చేయాలని వచ్చినాయి అంట, అక్కడికి వస్తే నాకేం లాభం, నీ ఎంట వస్తే నాకేం ఒరుగుతుంది, ఇలాంటి ఆలోచన ప్రశ్నలు అనేక మనకు ఎదురవుతాయి. కానీ ఇక్కడ అబ్రహాం గురించి కనబడుతుంది చూడండి, తాను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలు. అదండి నమ్మిక. దేవుణ్ణి సంపూర్తిగా నమ్మాడు. ఏ విషయంలో కూడా అనుమాన పడినవాడు కాదు అబ్రహాం. దేవుడు పిలిచాడు, విధేయత కనపరిచాడు, రమ్మన్నాడు, వెళ్ళాడంతే. ముందే చెప్పాను, దేశం పేరు తెలియదు, ఏ రూట్లో వెళ్ళాలో కూడా తెలియదు, అక్కడ వసతి ఏ రీతిగా ఉందో కూడా తెలియదు. దేవుడు రమ్మన్నాడు, ఓకే ప్రభు చిత్తం వస్తున్నాను అన్నాడు అంతే. దేవుని యందు అంత నమ్మిక ఉంచిన అబ్రహాం ఆ ఒక్క విషయంలోనే కాదు, మనం గమనించుకుంటూ వెళ్తే అనేక విషయాలు అందులో కనబడుతున్నాయి. ఇదే 11వ అధ్యాయం 8వ వచనం నుండి గమనించుకుంటూ వెళ్తే 9వ వచనంలో విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించచ్చు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. వారు గుడారంలో నివసించారు. 10వ వచనం, ఎలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ భాగంలో అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు రమ్మన్నాడు, అబ్రహాం వచ్చాడు, ఆ దేశానికి వచ్చాడు. కానీ అక్కడ కేవలం గుడారం మాత్రం వేసుకున్నాడు. ఆ దేశాన్ని తాను వచ్చిన తన గురి మాత్రం పునాదులు గల పట్టణం మీద. దేవుడు ఏదైతే శాశ్వతంగా ఇవ్వబోతున్నాడో ఆ పరలోక రాజ్యం మీద దృష్టి కలిగి తన గుడారములో తాను జీవించిన వాడుగా, పరవాసిగా తాను ఉన్నవాడుగా మనం గమనిస్తున్నాం. ఈ లోకంలో ప్రభు నమ్మిన మనం కూడా పరదేశులం, యాత్రికులు. మన దేశం ఏంటండి? పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకం, విదేశం ఏంటండి? అదే మన పౌరసత్వం అంతా ఎక్కడ ఉంది? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. క్రీస్తు యేసులో అది భద్రం చేయబడింది. అబ్రహాము కూడా ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని నమ్మాడు, ఆ గుడారంలో తాను జీవించగలిగాడు. 10వ వచనం 11వ వచనం, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనును గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇదే విషయాన్ని గురించి రోమపత్రిక 4వ అధ్యాయం రాయబడుతుంది చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసాన్ని గురించి, అతని జీవితంలో తాను దేవుని యందు ఏ రీతిగా నమ్మకం ఉంచాడో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తున్నాడు చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. 4వ అధ్యాయము 3వ వచనం, లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 18వ వచనం, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఉన్నట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎరగక ఏ వెళ్ళెను, అది నమ్మిక. రెండవదిగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణ అంటే ఏంటో తెలియదు అబ్రహాము. నిరీక్షణకు ఆధారమే లేదు. దేవుడు సంతానం ఇస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు సంతానం ఏ వయసులో ఇచ్చాడండి? నిండా 100 ఏళ్ల వయసు. శారమ్మకి ఎంత వయసు? 90 ఇద్దరికి తేడా ఎంత? 10 సంవత్సరాల తేడా. 90 ఏళ్ల వయసులో శారా ఉండగా 100 ఏళ్ల వయసులో అబ్రహాం ఉండగా వారికి దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ సంతానం కూడా ఏ రీతిగా చేస్తానండి? ఇసుక రేణువు వలె, ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద రేణువు వలె చేస్తానన్నాడు.
ఆధారం ఉందా? అంతకంటే ముందుగా ఆ వయసులో సంతానాన్ని కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ మృతులమైన గర్భం మరలా సంతాన ప్రాప్తి పొందుతుంది అనేదానికి నిరీక్షణ ఉందా? 90 ఏళ్ల వయసులో శారా మరలా గర్భం ధరించడం అనేది సైన్స్ చరిత్రలో, లోకం చరిత్రలో, భూలోక చరిత్రలో అది చాలా విడ్డూరమైన సంగతి. 90 ఏళ్ల వయసులో గర్భం ధరించడం. సైన్స్ చెప్పేది ఏంటంటే 40 ఏళ్ళు పైబడ్డాయంటే ఇంకా గర్భం ధరించడానికి వీలు కాదు. 50 ఏళ్ళు పైబడ్డాడంటే ఇంకా బొత్తిగా గర్భం ధరించడానికి పూర్తిగా వీలు కాదు, శరీరం దానికి సహకరించదు. కానీ శారా ఈ వయస్సు 90 సంవత్సరాలు, అబ్రహాం వయస్సు 100 సంవత్సరాలు. దేవుని నమ్మాడు, నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 18 వచ్చింది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణ కలిగి నమ్మాడు కనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కనుక దేవుని స్నేహితునిగా పిలువబడ్డాడు, పేరు పొందాడు. నమ్మిక మనిషి జీవితంలో ఉండాలి. ప్రభు నమ్మిన వారంగా మనం ఉన్నాం. ప్రభు నమ్మేం లేదండి, ఏమన్నా నమ్మేమిందా? ప్రభు నమ్మేం లేదా? నమ్మాం. నిరీక్షణకు ఆధారం లేపు నమ్ముతున్నామా? నిరీక్షణకి ఆధారం ఉండదు. అసలు ఇది నాకు కలుగుతుంది అనే ఆధారం ఏది ఉండదు, కానీ నమ్మాలి. భక్తులు ఆ రీతిగా నమ్మారు. అనేక సార్లు మన జీవితాల్లో నమ్మకపోవడానికి కారణం ఏంటంటే నమ్మడానికి ఏదో ఒక ఆధారం మనం కోరుతా ఉంటాం. ఏదో ఒక ఆధారం కోరుతా ఉంటాం. గిద్దెను దేవుడు పిలిచాడు, జయం అనుగ్రహిస్తావా లేదా అనడానికి గిద్దెను ఒక పరీక్ష పెట్టాడు కదండి. పరీక్ష పెట్టాడు, గొర్రెబొచ్చును తడపాలి, పరీక్ష. ఆధారం దొరికినప్పుడు నమ్మాడు. అని అబ్రహాముకు ఆధారం ఏది లేదు. అబ్రహాముకి ఆధారంలో ఏది లేదు. కొన్నిసార్లు విశ్వాసులు కొన్ని మూఢనమ్మకాలు కలిగి ఉంటారు. ఎట్లాంటి నమ్మకాలు అంటే, నేను ప్రయాణం అయిపోతున్నాను ఫలానా పని మీద, నేను బయటికి పోయిన వెంటనే ప్రభు నమ్ముకున్న బిడ్డ ఎదురైతే అది నెరవేరినట్టు. ఏంది అది? అంటే దేవుణ్ణి సంపూర్తిగా నమ్మడం అంటారా, లేకపోతే అనుమానించడం అంటారా? దాన్ని అనుమానించడమే. నేను పోతా ఉంటే రాయి తలుక్కున్నదన్నా బొట్టనేలుకు కాలుకు, కాబట్టి దేవుని సిద్ధం కాదు నీకు చిత్తం. బొట్టనేలు రాయి తగులుకోవడానికి దేవుని చిత్తానికి ఏం సంబంధం అండి? నువ్వు సంపూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావు, విశ్వాసం ఉంచావు, బయలుదేరావు ఒక కార్యం చేయడానికి, ఇంకా పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచాలి. మూఢనమ్మకాలు అంటారు వాటిని. మూఢనమ్మకం. లోకం అది కలిగి ఉంటుంది. విధవరాలు ఎవరైనా ఎదురు వచ్చారంటే ఏం చేస్తారు? వెనక్కి వెళ్తారు బా అని. పిల్లి ఎదురైతే లోక యొక్క మూఢ నమ్మకం. పిల్లి ఎదురైతే అపశకునం. నేను జీపీ నడిపేటప్పుడు, వెహికల్ నడిపేటప్పుడు ఎన్నిసార్లు పిల్లలు ఎదురైనాయో. ఏ యాక్సిడెంట్ జరగలేదే, ఇంకా తొందరగా పోయినా చేరాలనుకున్న గమ్యానికి. ఇవి మూఢనమ్మకాలు. విశ్వాసులు అలాంటి విషయాల మీద నమ్మకం ఉంచాల్సిన అవసరం లేదు. పూర్తిగా దేవుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు, తాను సంతానాన్ని పొందగలిగాడు. ఒకనొక కుమారుడు లేక ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతుందే మాట చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. దేవుని నమ్మాడు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతని నమ్మిక అతను నీతిమంతుడిగా తీర్చబడడానికి దోహదపడింది. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించిన ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించనో, ఇస్సాకు వలనని సంతాన మరముడును అని ఎవరితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల నుండి మరలా పొందెను. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని బట్టి తాను పరీక్షించబడ్డాడు. ఏకైక కుమారుడు ఎన్నేళ్ల వయసులో పుట్టాడు? ముందే చెప్పుకున్నాం, 100 ఏళ్ల వయసులో. ఒకటే కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, గోరు ముద్దలు తినిపిస్తా ఉన్నాడు.
ఎంతో దగ్గరగా హత్తుకొని అతను ప్రేమిస్తూ ఉన్నాడు. అతను కొరకు గొప్ప విందు కూడా చేయించాడు పాలు మానిపిన తర్వాత. ఇస్సాకంటే అబ్రాహాముకు వల్లమాలిన ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఇస్సాకును చూడండి అబ్రాహాము ఉండేవాడు కాదు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రాహాం బయటికి పోలేదు, ఎప్పుడు ఇంట్లో ఉన్నవాడు. మనరాలు పుట్టినాక తాత వాళ్ళు కూడా అట్నే ఉంటారు. ఇంటికి వచ్చిన వెంటనే కాలుముఖం గడకరాని పిల్లలు చూడాలంటారు కదండి. ఏమన్నా వాస్తవం కదా? వాస్తవం. పిల్లలంటే అంత ఆశ. అబ్రాహాము కూడా తన కుమారుడు ఇస్సాకును అంత ప్రేమగా చూసుకున్నాడు. ఎంత ప్రేమగా అంటే ఇక విడిచిపెట్టలేని బంధం వారిద్దరి మధ్య ఉంది. అలాంటి సమయంలో దేవుడు అబ్రాహాము పిలిచాడు. అబ్రాహాము, ఏం ప్రభు అన్నాడు, నువ్వు మోరియా కొండకు వెళ్ళాలి. ఓకే ప్రభు, కట్టెలు తీసుకురావన్నా, బలిపీఠం కట్టాలన్నా అక్కడ? లేదు, నీకొక్కడైన కుమారుని నీవు అక్కడ నా కొరకు దహన బలిగా. ఒకసారి ఆలోచన చేయండి. అబ్రాహాము మనస్సు ఎంత షాక్ గురైంది. నీకొక్కడైన కుమారుని నువ్వు నాకు బలర్పించాలి అడిగాడు దేవుడు. అబ్రాహాము ఏమన్నాడు? ఇష్మాయిల్ ప్రభువా, బట్ట ఆగిరి పుట్టినాడు, నన్ను తీసుకొని నరుకుతలే అన్నాడా? నా పనివారిలో చాలా మంది ఉన్నారు ప్రభువా, నా ఇంటి పెద్ద దాసు ఎలియాజరు కూడా ఉన్నాడు, ఎట్ట నా కుమారుడు పుట్టాడు కాబట్టి ఎలియాజరుకు ఏం అధికారం ఉండదు కాబట్టి ఎలియాజరు సంతానం ప్రభువా అన్నాడా? మాట్లాడకుండా ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. 22వ అధ్యాయంలో కనబడుతున్న శ్రేష్టమైన సంగతి మనం గమనిద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఏం గ్యాప్ లేదండి. రాత్రి దేవుడు మాట్లాడాడు, ఉదయం అబ్రహాము లేచి వెళ్తున్నాడు. రాత్రి దేవుడు దర్శనమందు మాట్లాడాడు, అబ్రహామాని పిలిచాడు, కుమారుని అర్పించమన్నాడు. తెల్లవారుజామున లేచి అబ్రహాం బయలుదేరి వెళ్తున్నాడు. ఎవరిని అర్పించడానికి? ఇస్సాకును అర్పించడానికి. తనకు ప్రియమైన వారిని, తన ఏకైక కుమారుణ్ణి అల్లారు బుద్ధిగా పెంచుకుంటున్న ఆ ఇస్సాకును ఆ బలిగా అర్పించడానికి అబ్రహాం వెంటనే ఒప్పుకున్నాడు. రమ్మన్నప్పుడు ఎంత విధేయత కనపరిచాడో, ఈ దేశాన్ని వదిలిపెట్టు అని చెప్పినప్పుడు ఎంత విధేయత కనపరిచాడో, నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు ఎంత నిరీక్షణ తాను కలిగి ఉన్నాడో, నీ కుమారుని బలి అర్పించు అన్నప్పుడు కూడా అదే విధేయత, అదే నమ్మిక దేవునిలో కనపరిచాడు. ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాముది, ఎంత గొప్ప నమ్మిక అబ్రహాముది. అలాంటి నమ్మిక మన జీవితాల్లో మనం కలిగి ఉంటే మనకు కూడా నీతిమంతులుగా తీర్చుకుంటాం. మనము దేవుని తగునట్లుగా పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేపట్టాడు. యేసుక్రీస్తు వారు మన నీతిమంతులుగా తీర్చడానికి మన కొరకై పాపముగా చేయబడి మన పాప శిక్షను తాను భరించాడు. అబ్రాహాము దేవుని నమ్మాడు, అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనం యేసు ప్రభువుని నమ్మాం, మనం కూడా చెప్పాలి, మనం కూడా తీర్చబడ్డామా? నమ్ముతున్నామా? ఆయన నమ్మిక విషయంలో ఎలాంటి అనుమానం లేదా? ఏం అనుమానం లేదా? ఎప్పుడు అనుమానం కలగలేదా? దేవుడు తన శిష్యులను యేసు ప్రభు వారు మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు అన్నాడు. మీకు క్రీస్తు సువార్త పత్రిక ఎవరికైనా వస్తుందా? పిల్లల గారి పత్రికలో ఈ నెల సందేశం అదే, అల్ప విశ్వాసులారా అనే చాలా ఆత్మీయంగా ఉంది ఆ సందేశం. చదవండి పత్రిక ఉన్నవారు. దేవుడు తన శిష్యులను తాను పలకరిస్తూ అనేక సందర్భాల్లో అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు సందేహం, అనుమానం. చాలాసార్లు విశ్వాస జీవితాల్లో అది అప్పుడప్పుడు అట్లా టచ్ చేసిపోతా ఉంటది అనమాట. అప్పుడప్పుడు అట్లా పలకరిస్తుంది. అది నమ్మడానికి మనకు హేతు ఉన్నప్పుడు కూడా
దాని మీద అపనమ్మక మనము పొందడానికి అనుమానం అనే ఒక శత్రువు మన దగ్గరికి వస్తుంది, అనుమానం కలిగిస్తుంది. దేవుని పని విషయంలో కావచ్చు, వ్యక్తిగతమైన అవసరతల విషయంలో కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కూడా కావచ్చు. ప్రార్థన చేశాం కదమ్మా, దేవుడు సహాయం చేస్తాడులే అని మాట పలికిన తర్వాత నిజమేలేనా దేవునికి స్తోత్రం అంటారు మన ముందర పక్కకు పోయిన వెంటనే మరో వేరే ప్రయత్నం కూడా అనుమానం దేవుని మీద. పరీక్ష రాస్తున్నావా, దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాలే, నమ్మకం ఉంచు అంటే నమ్మకం ఉంచుతారు, పరీక్షలకు వెళ్తారు, పరీక్ష రాస్తారు, రిజల్ట్స్ వచ్చే రోజు కూడా ఏముంటది? అనుమానం. ఏమైతుందో నమ్మాలి పూర్తిగా. నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యం, అంతే. నమ్మావా నువ్వు సాధ్యపడతావు, నీ జీవితంలో అన్ని సాధ్యమవుతాయి. నమ్మకం విషయంలో నీకు అనుమానం వచ్చిందా, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎప్పుడైతే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడో ఆ నమ్మకం నీతిగా తీర్చింది. ఆ నీతి అబ్రహామును దేవుని స్నేహితునిగా చేసింది. ఉదయకాల సమయంలో దేవుని స్నేహితులుగా చేయబడ్డానికి, దేవుని స్నేహితులుగా పిలువబడ్డానికి కేవలం అబ్రహాము ఒక్కరికి అవకాశం కాదు. పేరు కలిగింది అతనికి, అతని జీవితాన్ని బట్టి, అతని ప్రవర్తనను బట్టి, అతని నమ్మికాన్ని బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి, అతనికి ఉన్న నిరీక్షణను బట్టి అబ్రహాము ఆ పేరు పొందగలిగాడు. ఆ పేరు మనం కూడా పొందడానికి అవకాశం ఉందండి. ఉందంటారు లేదంటారా? దేవుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడు. ఎవరితో? మోషే. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో కనబడుతుంది. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, తన స్నేహితులతో మాట్లాడినట్టుగా. అంటే దేవుడితో మంచి సంబంధం మోషేకు ఉంది, మంచి సంబంధం. స్నేహితులు మాట్లాడుకున్నప్పుడు ముఖంలో ముఖం పెట్టి మాట్లాడతారు. అదే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ముఖంలో ముఖం ఇట్లా చూస్తామా? కొంతసేపు చూసినా మళ్ళీ తల పక్క తిప్పుకుంటాం. అదే స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు ఇట్లనే ఎంతసేపు అయినా ఇట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు. దేవునితో స్నేహం మోషేకి ఆ రీతిగా ఉందంటే, అలాంటి అన్యోన్యమైన సహవాసాన్ని మోషే కలిగి ఉన్నాడు. అబ్రహాము కూడా దేవుని స్నేహితుడుగా ఉన్నాడు. ఆ కారణం చేత మనము లేఖనాల్లో మనం గమనిస్తాం, సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు ఈ సంగతి నేను అబ్రహాముకు దాచెదనా అంటే స్నేహితుడిగా ఎంచుకున్నాడు దేవుడు. ఆ కారణం చేత అబ్రహాముకు ఏ విషయాన్ని దాచడానికి దేవుడు ఏమాత్రం మనసు ఒప్పించుకున్నవాడు కాదండి. అబ్రహాముకు అన్ని సంగతులు చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు స్నేహితులుగా కలిగి ఉన్న అబ్రహాము జీవితంలో గొప్ప ధన్యుడుగా నేటికి మనం ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడ్డాడు. ఆ నీతి అబ్రహామును దేవుని స్నేహితునిగా చేసింది. ఆ పేరు కలిగింది అబ్రహాము. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఏమండి, ఈ లోకంలో నీకు స్నేహితులు లేకపోయినా ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడే మనకు స్నేహితుడిగా ఉంటే ఈ లోకంలో స్నేహితులు ఎందుకండి? ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్య, అన్నా నాకు ప్రతి ఊర్లో స్నేహితులు ఉన్నారన్న అంటున్నాడు. ఓ, ఎంత మంచి పేరు నీకు, ప్రతి ఊర్లో స్నేహితులట. మంచిదే, కానీ దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడా? దేవుణ్ణి స్నేహితుడిగా నువ్వు కలిగి ఉన్నావా? ఏ సహోదరి సహోదరుడా, దేవునితో స్నేహం నీకుందా? ఇంతవరకు మనం పాట పాడుకున్నాం, నీతో స్నేహం నాకుంటే చాలు. దేవునితో స్నేహం కలిగి ఉండటం, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండటం దేవుని బిడ్డగా అది మనం కోరుకోవలసిన మొట్టమొదటి కోరిక. దేవా, నీవు నా రక్షకుడు మాత్రమే కాదు, నాకు స్నేహితుడుగా నీవు ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మాలి, అన్ని విషయాలు నమ్మాలి. స్నేహితుడిని మనం ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతామో అతడు మనకు ప్రాణ స్నేహితుడిగా అవుతాడు. దేవుడిని అన్ని విషయాలు మనం నమ్మాలి. నీకు సంతానం లేదా? దేవుడు ఇస్తాడు అని నమ్మకం నీకు ఉండాలంటే, అనుమానం పడకూడదు. నీకు సంతానం కావాలని ఆశ ఉందా? దేవుడు ఇస్తాడు, నమ్ము, ఖచ్చితంగా నమ్ము, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీకు ఉద్యోగం లేదా? ఏం దిగులు పడదు, దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడైనా ఇస్తాడు.
నీ ఆశ ఏంటి? ఇప్పుడే కావాలంటావు. కానీ దేవుని ఆశ ఏంటి? ఇష్టమైనప్పుడు ఇస్తాడు. తనకిష్టమైనప్పుడు ఇవ్వడానికే మనం ఇష్టపడాలి. మనకిష్టమైనప్పుడు ఇవ్వడానికి మనం ఇష్టపడితే ఒకవేళ దేవుని బలవంతం చేస్తే ఇస్తాడు, కానీ దాని ద్వారా మనకు నెమ్మది ఉంది. దేవుడు తనకు అనుకూలమైన సమయంలో తగిన కాలమందు మనకు అవసరత తీరిస్తే దాని ద్వారా మనకు మేలు కలుగుతుంది. ఏ అవసరత ఉన్నా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా నమ్మకం ఉంచినంత చాలు దేవుడు ఇస్తాడు. యోసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు. 2 సార్లు దర్శనం కలిగింది యోసేపు. ఏమని? చేనులో పనులన్నీ కట్టిన తర్వాత యోసేపు పన మాత్రం నిలబడుకొని ఉంది. మిగతా పనులు, మిగతా మోపులు, మనకు అర్థం కాదు, మిగతా మోపులన్నీ ఏం చేసాయి? యోసేపు మోపుకు సాష్టాంగపడ్డాయి. నిద్ర మెలుకున్నాడు యోసేపు. అన్నం దగ్గర పోయాడు. నాకు కళ వచ్చింది. ఈ కళ ఎలాగుందంటే, నేను నిలబడుకొని ఉంటే మీరందరూ నాకు వారికి మండిందంటే, మండిందా లేదా? కోపం వచ్చింది. ఈ కళలు వాడు వస్తున్నారా అనుకున్నారు లేదండి? దేవుడు వాగ్దానం చేశాడు యోసేపు. మళ్ళా మరొక వాగ్దానం వచ్చింది. ఏమని? మరొక కళ వచ్చింది, మరొక దర్శనం వచ్చింది, మరొక వాగ్దానం. ఆకాశం, నక్షత్రాలు, సూర్య చంద్రులు ఎవరికి మొక్కుతున్నారు? అంటే తల్లిదండ్రులు సహితం ఆ యోసేపు దగ్గర ఆశ్రయం పొందటం దేవుడు ముందుగానే చూపించాడు. అది నెరవేరడానికి ఎంతకాలం పట్టిందండి? ఎంతకాలం పట్టింది? గుంతలు వేయబడ్డాడు, తీయబడ్డాడు, అమ్మబడ్డాడు, దాసునుగా ఉన్నాడు, పెద్ద దాసుడు అయ్యాడు, శోధన జయించాడు, చెరసాలకు పోయాడు. ఎన్ని సంవత్సరాలు కదండి? చెప్పనలివి కాదు. అన్ని సంవత్సరాలు నమ్మాడంతే. నమ్మాడు. అనుమానం వచ్చిందా? అనుమానం వచ్చినది యోసేపుకు? వచ్చిందండి? ఏం పలకరు? అనుమానం వచ్చిందా? మీకు అనుమానం ఉందా? అదండి, యోసేపుకు అనుమానం వచ్చిందా? నో, నథింగ్. అనుమానానికి తావే లేదు. అంతే. నమ్మాడు. ఒకేసారి ఎవరు పిలుపు అందుకొని బయటకు వచ్చాడండి? దేవుని పిలుపు. ఆ దేశపు రాజే యోసేపును పిలిచాడు. ఇంట్లో పని చేసి వచ్చాడు పోతుఫారు ఇంట్లో. పోతుఫారు పిలిచాలా యోసేపు బయటికని? ఎవరు పిలిచారండి? ఆ దేశపు రాజు ఫరో యోసేపును బయటికి పిలిపించాడు. అప్పుడు నెరవేరింది. అప్పటి వరకు నమ్మకం ఉంచాడు. నమ్మకం మనిషిని దేవునికి ఇష్టడుగా చేస్తుంది. నీతిగా ఎంచబడటం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, నీతిగా ఎంచబడేదే దేవునికి ఇష్టం. దేవుడు మానవుని చేసినప్పుడు ఎట్లా చేశాడు? లోపం లేని వారుగానే చేశాడు, నీతిమంతులుగానే చేశాడు. మరలా ఆ నీతి మానవుడు పొందటమే దేవుడికి ఇష్టం. తనకిష్టలుగా మనుషులు ఉంటే వారి కోరికనంతా దేవుడు తీరుస్తాడు. మన నమ్మకం మాత్రం ఉంచాలి దేవుని మీద. ఎలాంటి పరిస్థితి, పంట వేసావు పొలంలో, అందరి పంట పండకపోయినా నువ్వు సంపూర్ణంగా నమ్మకం ఉంచితే నీ పంట మాత్రం బాగుంటుంది. ఇది వాస్తవం అండి. అనేక మంది భక్తుల జీవితాలు జరుగుతుంది. అనేక మంది భక్తుల జీవితాల్లో చుట్టూ తెగులు ఉంటుంది, ఆ భక్తుని పొలం మాత్రం సమృద్ధిగా పండుతుంది. నమ్మకం ఉంచుతాయి. నీ చుట్టూ అనేక మంది ప్రజలు ఉంటారు, వారికి లేని దీవెన నీ కలుగుతుంది. నువ్వు నమ్మకం ఉంచుతాయి. దేవుని యొక్క నమ్మకం ఉంచితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అబ్రాహాము నమ్మాడు, దేవుడు నమ్మాడు, సంపూర్తిగా నమ్మాడు. కాబట్టి దేవునికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు. ఒక వచనాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిద్దాం. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, తన శిష్యులతో అంటున్న మాట ఏమంటున్నాడు చూడండి. 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉండు. అబ్రాహాము దేవుని స్నేహితుడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని స్నేహితులుగా కావాలి అంటే యేసు ప్రభు పిలుస్తున్న ఆహ్వానం, యేసు ప్రభు వారి పిలుపు ఏంటంటే, మనము ఆయన ఆజ్ఞలు గైకొంటే ఆయన స్నేహితులం అవుతామట. సింపుల్, చాలా సులువైంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యోహాను పత్రికలో ఉంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన కాడి సులువైంది, సున్నితమైంది.
తేలికగా ఉండేది ఆయన కాడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం మాట మనకు, ఆయన కాడి సులువైంది, తేలికైంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మన జీవితంలో నెరవేరుస్తామో అప్పుడు మన దేవుని స్నేహితులుగా ఉంటామండి. ప్రభు నమ్ముకున్న వారికి ఆజ్ఞలు ఉన్నాయి, ప్రభు నమ్ముకోని వారికి కూడా. మనుషులందరికీ ఆజ్ఞ ఉంది. ఈ మధ్య బైబిల్ స్టడీలో ఆ మాట మీకు జ్ఞాపకం చేసుకున్నాను. మనుషులందరికీ ఆజ్ఞ ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి. ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా? ఇంకా పాప జీవితంలో బ్రతుకుతున్నావా? ప్రార్థనకు వచ్చావు, సంతోషం. మందిరంలో కూర్చున్నావు, సంతోషం. ఇంకా నీ పాప జీవిత విషయంలో ఆ రీతిగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు. నీ పాపానికి క్షమాపణ నీకు లేకపోతే నువ్వు నీతిమంతుడిగా లేనట్టే, నువ్వు దేవునికి స్నేహితుడివి కాదు. నీ పాపానికి నువ్వు క్షమాపణ పొందాలి. నువ్వు భక్తి కలిగి ఉండవచ్చు, ఒకవేళ నీవు సంఘంలో కూడా హోదా కలిగి ఉండవచ్చు, నీవు దేవుని పనికి ధారాళంగా ఇస్తూ ఉండవచ్చు, దేవుని పనిలో చురుకుగా ఉండి ఉండవచ్చు, కానీ నీ హృదయంలో ఇంకా పాపం ఉంది. నీ హృదయంలో పాపం ఉంది. నీ హృదయంలో ఇంకా దుర్మార్గత ఉంది. దేవునికి విరోధమైన కార్యాలు, దేవునికి విరోధమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన జీవితం నీ జీవితంలో కనబడుతుంది. నువ్వు ఇంకా పాపిగా జీవిస్తున్నావు. ఈ క్షణాన్ని నీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అది ఆయన ఆజ్ఞ. మనుషులందరూ మారు మనసు పొందారు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణంలో పౌలు సువార్త గురించి చెప్పిన మాట ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇది మనుషులందరికీ ఆజ్ఞ. మారు మనసు పొందావా లేదా ప్రియ సహోదరి సహోదరుడా? ఇప్పుడే మారు మనసు పొందు. నీ హృదయం ప్రభుకు సమర్పించు. దేవా, నేను పాపి నాయన, నా మనసును మార్చు, నన్ను బిడ్డగా చేసుకో, నా పాపాన్ని క్షమించు. ఈ మాట పలికితే చాలు, యేసు ప్రభువు నీ పాపాన్ని క్షమిస్తాడు. పాపాలు క్షమించబడ్డానికి తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ఏదేదో దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. నీ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా యేసు ప్రభువా, నేను పాపినాయన, నన్ను క్షమించు, నన్ను బిడ్డగా చేసు. ఈ చిన్న ప్రార్థన చాలు, నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీతిమంతుడిగా ఎప్పుడైతే తీర్చబడతావో అప్పుడు దేవుని స్నేహితునిగా ఉంటావు. నమ్మిన వారికి కూడా ఆజ్ఞలు ఉన్నాయి. నమ్మిన వారికి ఉన్న ఆజ్ఞ ఏంటంటే పై వచనంలో కనబడుతుందండి, 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింప వలననుటయే నా ఆజ్ఞ. ఏమంట? విశ్వాసులకు ఆజ్ఞ ఏంటండి? ప్రభు నమ్మిన వారు ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమ విశ్వాసాల మధ్య ఉండాలి. ఆ ప్రేమ స్వార్థం లేనిది, ఆ ప్రేమ నిష్కపటమైంది, ఆ ప్రేమ దోషాన్ని కప్పుతుంది, ఆ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ఆ ప్రేమ దయ చూపిస్తుంది. ఇంకేమున్నాయి? ఆ ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఆ ప్రేమ ఉప్పొంగదు. ఉప్పొంగదంటే అర్థం ఏంటి? ఉప్పొంగదంటే ఇప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టినప్పుడు, పప్పు పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది? మంట ఎక్కువైతే పైకి పాలు ఉదాహరణ, పాలు పెట్టింటాం పొయ్యి మీద, మంట ఎక్కువైతే అది ఉడికిన తర్వాత ఏమవుతుంది? అది పైకి పొంగుతుంది. అది ఉప్పొంగడం. చాలాసార్లు విశ్వాసులు పొంగిపోతా ఉంటారు. ఎటేటా బాగా పాట పాడినావు అనుకో, నీలాగా ఎవరు పాట పాడలేదు అనుకోండి, ఏమవుతుంది? లోపల వెంటనే పొంగు వస్తుంది అన్నమాట. పొంగు వస్తుంది కదా. లిస్ట్ రాసినాము దేవుని పని కోసం, అందరు లిస్ట్ రాసాం, ఆ లిస్ట్ చూసుకున్నాం, అందరికీ నువ్వే బాగా ఇచ్చినావు. ఏమవుతుంది? లోపల పొంగు వస్తుంది అనమాట. పొంగు. ఆ పొంగు వచ్చినప్పుడు దాన్ని అనిస్తే సరిపోయా, లేకపోతే ఏమవుతుంది? పొంగు పొర్లిపోతుంది. అంతే. పొర్లిపోయిందంటే క్వాంటిటీ ఎక్కువైతుందా తక్కువ అవుతుందా? తక్కువ అయిపోతుంది. నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాసం తక్కువ అయిపోతుంది అంతే. పొంగినప్పుడు దాన్ని అనుసు అంతే. ప్రేమ ఉప్పొంగదు. సహోదరుల మధ్య ఉప్పొంగే విషయాలు ఏది ఉండకూడదు. నువ్వు 10,000 ఇచ్చావు దేవునికి, లేకపోతే 20,000 ఇచ్చావు, నీ సహోదరుడు 2 రూపాయలు ఇచ్చాడు. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఎవరు గొప్పలా? ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే అంతే. నువ్వు దేవుడికి ఇచ్చావు నీ స్తోమత కొద్దీ, నీ సహోదరుడు కూడా దేవుడికి ఇచ్చాడు ఆయన స్తోమత కొద్దీ, అంతే. ఇద్దరు సమానమే దేవుని దృష్టిలో. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ కాదు. ఆ రీతిగా నీ దృష్టిలో కూడా ప్రేమ ఉప్పొంగదు. ఈ ప్రేమతో మనం ప్రేమించేవారుగా, ఇది అగాపే ప్రేమ అంటారు. గ్రీకు భాషలో 4 పదాలు వాడారు. వీళ్ళైతే యవనస్తులకు ఆ మాట చెప్పబోతున్నారు. అగాపే ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలండి. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. స్వార్థరహితమైన ప్రేమ దేవునిది.
స్వలాపేక్షను ఆశించనిది ప్రేమ, దేవుని ప్రేమ. అలాంటి ప్రేమతో తోటి వారిని మనం ప్రేమించాలి. భార్యలారా, భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. ఎట్లా ప్రేమించాలి? వంట బాగా చేసినప్పుడు మాత్రమే ప్రేమించు, మంచి చీర కట్టుకున్నప్పుడే ప్రేమించు, కాదు. ఎప్పుడు ప్రేమించాలి? అది దేవుని ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ కదండి. అలాంటి ప్రేమతో మనం జీవించాలి. సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి. మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించను లాగున మీరు ఒకరినొకరు ప్రభు ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ అండి. మన కొరకై ఆయన ప్రాణాన్ని అర్పించాడు, మన కొరకై బలిదానం అయ్యాడు. మన తోటి వారి కోసం మనం కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా. అలాంటి ప్రేమ ఉందో మన మధ్య? ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాతిగా మనం నెరవేరుస్తామో అప్పుడు ఆయన శిష్యులుగా మనం వచ్చి ఆయన స్నేహితులుగా మనం పిలువబడతాం. రెండవదిగా 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి స్నేహితుడు అవుతే వచ్చే ఆధిక్యత ఏంటంటే, అన్నాడు అబ్రహాము దేవుడు స్నేహితుడు కాబట్టి అబ్రహాముకు దేవుడు దాచకుండా అని చెప్పాడు. సొదొమ గొమొర్రాను తాను ఏం చేయబోతున్నాడో అనే విషయాన్ని అబ్రహాముకు దాచలేదు. దేవుని పిల్లలుగా మనం దేవుడికి స్నేహితులం అవుతే దేవుడు మనకు కూడా ఏది దాచడు. ఏవైతే కంటికి మరుగా ఉన్నాయో, ఏదైతే హృదయానికి గోచరం కాకుండా ఉన్నాయో వాటన్నిటిని తన ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తారు. లేదండి, రోమపత్రిక 12వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. చూడండి, రోమపత్రికలో ఆ వచనాన్ని మనం గమనిద్దాం. రోమపత్రిక వచ్చిన భాగం చూడండి. రోమపత్రికలోనే ఆత్మ ద్వారా ఆ సంగతులన్నీ మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి. కొరింథీ పత్రిక వచనం 9వ వచనం, ఇందును గురించి 2వ అధ్యాయం 9వ వచనం మొదటి కొరింథీ పత్రిక, ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఉందా? చూసారా? 2వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడిన. మనకైతే 10వ వచనం అండర్లైన్ చేసుకున్నమాట, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి, దేవుని స్నేహితులుగా మనం ఉంటే ఏది మరుగైంది ఉండనే. ఒక విషయం తెలుసా అండి, ఒక విషయం గ్రహించండి, శ్రద్ధగా వినండి. దేవునితో మనకు స్నేహం ఉంటే మనం వెళ్తున్న పని సక్సెస్ అవుతుందా లేదా అనేది ముందుగానే మనకు తెలుస్తుంది. మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా లేదా అనేది ముందుగానే మనకు తెలుస్తుంది. ఎప్పుడు? దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది, అతడు స్నేహితుడుగా పిలువబడ్డాడు. ఎప్పుడైతే స్నేహితుడుగా అయ్యాడో అప్పుడు అబ్రహాముకు మరుగైంది ఏది లేదు. మనం స్నేహితులుగా ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను బోధించిన సంగతులు ఏది మరుగు లేకుండా, ఏది దాచిపెట్టుకోకుండా, ఏది మీకు కప్పి పెట్టకుండా అన్నీ మీకు బయలుపరుస్తాను. ఎందుకంటే మిమ్మల్ని నేను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుడికి స్నేహితులుగా ఉన్నామా? ఈ లోక స్నేహం దేవుడికి, లోకస్తులతో నువ్వు స్నేహం చేస్తున్నావా? లోకములో నీకు స్నేహితులు ఉన్నారా? రాజుని యెహోషాపాతు ఎవరితో స్నేహం చేశాడు? ఆహాబుతో స్నేహం చేశాడు. దేవుని శత్రువైన ఆహాబుతో స్నేహం చేశాడు. దేవుని ఉగ్రత యెహోషాపాతు మీదకి వచ్చింది. అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు? అమ్నోనును ఒక దుర్మార్గమైన కార్యం చేయడానికి ప్రేరేపించాడు. లోక స్నేహం దేవునికి వైరం అండి. లోకస్తులతో మన స్నేహం ఉండకూడదు. నీ కాలేజీలో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, నీ తోటి ఉద్యోగులతో కావచ్చు, నీతో పాటు చదువుకుంటున్న వారితో కావచ్చు, వారు లోకస్తులైతే వారితో స్నేహం
వద్దు. కట్ చేయండి. వారు నీకు స్నేహితులు కాదు, కేవలం క్లాస్మేట్స్ మాత్రమే. వారు నీకు స్నేహితులు కాదు, కేవలం కొలీగ్స్ మాత్రమే. వారు నీకు స్నేహితులు కాదు, కేవలం రూమ్మేట్స్ మాత్రమే. నీ స్నేహితులు కేవలం ప్రభు నమ్మిన వారే. దేవుని పిల్లలతో మనం స్నేహం చేయాలి. దేవుని పిల్లలతో స్నేహం కలిగి ఉండాలి. ఆ స్నేహం మన జీవితాల్లో ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి మనకు దోహదపడుతుంది. లోకముతో స్నేహం చేస్తే లోకం తన వెంట మనల్ని ఈడ్చుకుని వెళ్తుంది. లోకస్తులతో స్నేహం చేస్తే ఈరోజు వాడు పిలిచినప్పుడు జయించగలం, రేపొద్దున జయిస్తామో లేదో మనకి లేదు. లోకంతో స్నేహం. ఈరోజు వాడు సినిమాకి రమ్మంటాడు, లేకపోతే పలాని కార్యం చేయడానికి మనం రమ్మంటాడు. నేను దేవుని నమ్ముకున్నాను రానంటాం. రేపొద్దున పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం లోబడతామేమో. అపవాది అలాంటి కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి లోకముతో స్నేహం వద్దండి. దానియేలుకు స్నేహితులు ఎవరు? దానియేలుకు స్నేహితులు ఎవరండి? దానియేలు ఉపద్రవం వచ్చినప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడండి? తన ఇంటికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. దానియేలు స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగో. వారు నలుగురు కలిసి ప్రార్థించారు. ఆ దర్శనానికి జవాబు పొందారు. దానియేలు వెళ్ళాడు, ఆ కలకు భావాన్ని చెప్పాడు. దేశంలో ప్రధాని అయిపోయాడు. ఈ ముగ్గురు కూడా ప్రధానులుగా. విశ్వాసతో స్నేహం ఉండాలి. విశ్వాసతో స్నేహం ఉండాలండి. అవిశ్వాసులతో స్నేహం ఉండొచ్చండి? చెప్పండి మీరే. స్నేహం ఉండొచ్చా? స్నేహం ఉంటే ఏమవుతుందంటే అది దేవుడికే శత్రు. యాకోబు పత్రిక 4:4 ఆ ఒక వచనాన్ని చూసి మనం ముగించుకుందాం దేవుని సందేశాన్ని ఈ ఉదయకాల సమయంలో. 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరుగా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబోరునో వాడు దేవునికి మిత్రుడు కాదండి, శత్రువు అవుతాడు. నువ్వు దేవునికి మిత్రుడుగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి శత్రువుగా ఉండాలనుకుంటున్నావా? నీ పక్కింటి వారు ప్రభుని ఎరగకపోతే వారితో స్నేహం చేయవద్దు. అట్లని వారితో మాట్లాడకుండా వారి దగ్గర ముఖం మార్చుకొని ఉండడం కాదు. వారితో మాట్లాడు, దేవుని సువార్త వారికి ప్రకటించు, దేవుని ప్రేమను వారికి తెలియచేయి, దేవుని ప్రేమను వారిలో నువ్వు కనపరచు. కానీ స్నేహం మాత్రం చేయదు. వారితో స్నేహం చేయకుండానే వారి దేవుడికి సంపాదించి అప్పుడు వారిని స్నేహితులుగా చేసుకోవచ్చు. నీ బంధువులు నీకున్నారు, వారితో స్నేహం చేయవద్దు. అయితే వారిని ప్రేమించు, వారికి దేవుని స్వార్థం ప్రకటించు, దేవుని ప్రేమను వారి కోసం నువ్వు పంచు. కానీ వారితో మాత్రం స్నేహం చేయవద్దు. మన స్నేహితుడు, మన ప్రాణ స్నేహితుడు కేవలం మన ప్రియప్రభువే. ఆ ప్రభుతో మనం స్నేహం చేయాలి. ఆ స్నేహాన్ని మనం కాపాడుకోవాలి. అనుదినం ఆ స్నేహంలో మనం కొనసాగాలి. ఆయనతో స్నేహం చేస్తే అదే చాలు మనకు. ఆయనతో స్నేహం ఉంటే అదే చాలు మనకు. ఆయనతో స్నేహం చేస్తూ, ఆయన పిల్లలతో మనం స్నేహం చేస్తూ ఈ లోకంలో నిజమైన స్నేహ బంధాన్ని కలిగి ఆయన మన జీవితాల ద్వారా మహిమపడదాం. అటు కృప దేవుడు సమృద్ధిగా మన జీవితాలకు అనుగ్రహించాడు. తలవంచండి ప్రార్థన. తండ్రి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలో ఏమాత్రం తెలియనప్పుడు, తర్వాత తనకు సంతానం కలుగుతుందో లేదో అనే నిరీక్షణ లేనప్పుడు సహితం అబ్రహాము నమ్మాడు. అతని నీతిమంతుడిగా మీరు ఎంచారు. మీ దృష్టిలో అతడు ఇష్టడుగా అయ్యాడు. తద్వారా అబ్రహామును మీ స్నేహితునిగా మీరు చేసుకున్నారు. ఉదయకాల సమయంలో మాటల ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు మీరు స్తోత్రాలు ప్రభు. మీరు మాకు స్నేహితుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో మాకు ఏది అక్కర ఉన్నదైనా, మీరు మాకు స్నేహితుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు. మీరు మాకు ఉంటే చాలు, మీరు మాతో ఉంటే చాలు. ఎవరు మాతో మాట్లాడకపోయినా మీరు మాతో మాట్లాడితే చాలు. ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు మాత్రం మమ్మల్ని దగ్గర తీస్తే చాలు. ఎవరు మమ్మల్ని ఎన్నిక చేయకపోయినా స్నేహితుడు మీరు మమ్మల్ని ఎన్నిక చేస్తే చాలు. మీరుంటే చాలు, మీ స్నేహం చాలు. ఇలాంటి భావనతో, ఇలాంటి మనసు నిశ్చయత
మీ కొరకు మీ జీవించడానికి మీరు సహాయం చేయండి. అందుకు అనుగుణంగా మీ అందరూ నమ్మిక ఉంచడానికి, మీ దృష్టిలో నీతిమంతులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మీ ఆజ్ఞలు మేము నెరవేర్చడానికి, మీ స్నేహితులుగా మేము కావడానికి మీరు కృప చూపించండి. తద్వారా మీకు మాకు మధ్య ఎలాంటి మర్మం కానీ, ఎలాంటి తాగుడు సంగతులు కానీ ఏవి ఉండవని మీ లేఖనాన్ని తెలియజేస్తున్నారు. మీరు సంపూర్తిగా సమస్త విషయాలు మీరు మాకు బోధించే దేవుడు ఉన్నాయి. జరగనున్న సంగతులు కూడా మీరు మాకు తెలియజేసే దేవుడు. ఏది మీరు మాకు మరుగు చేసే దేవుడు కాదు, మాకు దాచే దేవుడు కాదు. ఇటు స్నేహాన్ని కలిగి ఉండి మీ కృపలు మీ వర్ధిల్లడానికి మీరే సహాయించవలసిందిగా ప్రార్థిస్తూ మన సమయాన్ని కూడా మీరు ఆశీర్వదించుతున్నారు. చెరువు బిడ్డలందరూ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి వారికి మీ కృపా సమృద్ధి మీరే అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఇదన నూతనంగా మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదనంగా నూతనంగా బాప్తిసం తీసుకున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, వారిని ఆత్మీయంగా స్థిరపరచండి. ఇంకా మిమ్మల్ని నమ్మని వారు ఈ సభలో ఉన్నారు, సంపూర్తిగా మీకు హృదయాలు సమర్పించని వారు ఉన్నారు. వారు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డానికి, పాప జీవితం నుండి విడుదల పొందడానికి, మీకు స్నేహితులుగా చేయబడ్డానికి మీరే సహాయించవలసిందిగా వేడుతున్నారు. మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ మాటలు మా హృదయాలు భద్రపరచబడి మీ కృపను వర్ధిల్లడానికి మీరే కృప చూపుతారు. మా కృపైన క్రీస్తు యేసు నామమున స్తోత్రించి వేడుకొనుచున్నాము. అందరికి వందనాలు.